హలో ఎవరీవన్, దిస్ ఇస్ గౌస్. వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో గౌషిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఏంటంటే చాలా కాలం నుంచి మనం నాన్ కోడింగ్ జాబ్స్ని డిస్కస్ చేసాం. అండ్ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. అంటే ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో దాంట్లో భాగంగానే సర్వీస్ నౌ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ వీడియోలో ఏంటంటే మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానివ్వండి, శాలరీస్ కానివ్వండి, కోర్స్ రిలేటెడ్ డీటెయిల్స్ కానివ్వండి, అసలు సర్వీస్ నౌ అంటే ఏంటి, సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి, వీటన్నిటి గురించి మనం ఏంటంటే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ నౌ అంటే ఏంటి, అంటే దీని రోల్ ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్లో సర్వీస్ నౌ టూల్ అని చెప్పేసి నార్మల్గా అయితే మాట్లాడుతూ ఉంటాం. దీని రోల్ ఏంటి అంటే ఇది మేజర్గా మ్యాక్సిమం సర్వీస్ నౌ అనగానే ఒక టికెటింగ్ టూల్ అంటారు. టికెటింగ్ టూల్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మీరు ఒక ఆన్లైన్లో ఏదో ఒకటి ఆర్డర్ పెట్టారు. బట్ మీరు ఏదైనా కానివ్వండి, అది ఫ్లిప్కార్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, వెన్నెవర్ మీరు ఆర్డర్ పెట్టినప్పుడు అది డెలివర్డ్ అని చూపిస్తుంది. బట్ ఏంటంటే డెలివర్ అవ్వలేదన్నమాట, బట్ మీకు స్టేటస్ డెలివర్ చూపిస్తుంది. సో ఇలాంటి కేసెస్లో కానివ్వండి, ఇన్ కేస్ మీరు మనీ పే చేస్తున్నప్పుడు, అంటే ఫోన్పే నుంచి గూగుల్ పే నుంచి కానివ్వండి, ఇలా మనీ మీకు డిడెక్ట్ అయిన తర్వాత సో వాళ్ళకి సెండ్ కానప్పుడు మనం ఏం చేస్తాం, హెల్ప్ లైన్కి కాంటాక్ట్ అవుతూ ఉంటాం కదా. సో ఈ హెల్ప్ లైన్కి కాంటాక్ట్ అవునప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే మనతో మాట్లాడతారో వాళ్ళు ఒక టికెట్ రైజ్ చేసేసి మీ టికెట్ నెంబర్ మీరు నోట్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు. మనకి కామన్గా మనం వింటూ ఉంటాం, సో ఇది నోట్ చేసుకోండి అని చెప్పేసి. సో ఇలాంటప్పుడు ఆ టికెట్ ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి ఒక సర్వీస్ నౌ టూల్ అనేది ఉంటుంది, వాళ్ళు యూజ్ చేస్తారు దాన్ని. దీన్ని ఈ విధంగా వాడతారు అంటే వాళ్ళు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో దాని రిలేటెడ్ ఇష్యూస్ మొత్తం కూడా వాళ్ళు నోట్ డౌన్ చేసుకొని, సో ఇది ఇష్యూ అండ్ ఇది అంటే ఆ టీం రిలేటెడ్. ఇప్పుడు ఏ టీం అయితే మనకి ఏంటంటే ఒక్కొక్కసారి మనకంటే అప్లికేషన్ పనిచేయనప్పుడు సపరేట్ టీం ఉంటుంది దానికి మేనేజ్ చేయడానికి. అండ్ ఈ పేమెంట్స్ ఫెయిల్ అయినప్పుడు సపరేట్ టీం ఉంటుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఈ విధంగా మనకంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఇంటర్నల్గా. సో మీరు ఎప్పుడైతే ఇష్యూస్ వాళ్ళకి రేజ్ చేశారో ఆ ఇష్యూ కేటగిరీని బట్టి ఆ గ్రూప్ ఏదైతే ఉందో ఆ టీంకి వాళ్ళు టికెట్ అనేది రేజ్ చేసి సెండ్ చేస్తూ ఉంటారు. టికెట్ రేజ్ చేయడం అంటే ఏంటంటే వాళ్ళు కేటగిరీ సెలెక్ట్ చేసేసుకొని అండ్ ప్రియారిటీ ఇన్ ద సెన్స్ మీకు హై ప్రియారిటీ ఉంటే త్వరగా రిజాల్వ్ చేస్తూ ఉంటారు. లో ప్రియారిటీ అంటే చిన్నగా చేద్దాంలే అన్నట్టు చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ విధంగా టికెట్స్ ప్రియారిటీని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ డిస్క్రిప్షన్, ఆ ఇష్యూ ఏంటి అని యూజర్ సైడ్ నుంచి వాళ్ళు క్రియేట్ చేసేసి దాని రిలేటెడ్ స్టేటస్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారనమాట మనకి. సో ఇది టికెటింగ్ టూల్, ఇది మధ్యలో ఉంటుంది. అన్ని కంపెనీస్ ఇది యూజ్ చేస్తూ ఉంటాయి. ఓకేనా. ఇది మెయిల్ ద్వారా వీటి ద్వారా లేట్ అవుతుందని చెప్పేసి ఇలా ఒక టూల్ తీసుకొచ్చారు. అలాగే అదే కాకుండా మనకి ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ కూడా సర్వీస్ నౌ నుంచి చేస్తూ ఉంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీఅక్కరింగ్ ఇష్యూస్ ఉంటాయి. సో మీకు ప్రతిసారి అదే ఇష్యూ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఒక ప్రాబ్లమ్ ఇన్సిడెంట్ అనేది వాళ్ళు రేజ్ చేసేసి సో దాని రిలేటెడ్ ఎందుకు అవుతుంది ఏంటి అని చెప్పేసి రూట్ కాజ్ తెలుసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ప్రోగ్రెస్ అవుతూ ఉంటూ సో అవన్నీ కూడా సర్వీస్ నౌ ఏవైతే ప్రాబ్లం టికెట్ ఉందో దాంట్లో రికార్డ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది సర్వీస్ నౌ రిలేటెడ్ మనకి వర్క్ అనమాట. దాని యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పొచ్చు. అసలు ఈ టూల్ అనేది ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే చేంజ్ మేనేజ్మెంట్, ఇప్పుడు సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సాఫ్ట్వేర్స్ ఏమైనా అప్డేట్ చేయాలనుకున్నా సో అప్డేట్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవి ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా ఈ సర్వీస్ నౌ నుంచి ట్రాక్ చేసుకుంటూ వాళ్ళు అప్రూవ్ అయ్యేంత వరకు ఈ సర్వీస్ నౌ నుంచి ట్రాక్ చేస్తూ ఉంటారు అనమాట. వన్స్ అప్రూవ్ అయిపోయిన తర్వాత దాన్ని చేస్తూ ఉంటారు. సో ఇదేంటంటే మీకు ఇంటర్నల్గా వన్స్ వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. సో మీకు మేజర్గా ఏంటంటే టికెటింగ్ టూల్ అన్నట్టు మీరు గుర్తుపెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ దీని గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కోర్స్ అనేది మీకు కోడింగ్ కావాలంటే మీకు జీరో కోడింగ్ అనేది చెప్పలేము, బట్ అంత కోడింగ్ అనేది అవసరం లేదు. మీకు నార్మల్గా లో కోడింగ్ అనేది చెప్పొచ్చు. లో కోడింగ్ ఇన్ ద సెన్స్ మీకు జావా స్క్రిప్ట్ వచ్చే సరిపోతుంది. అండ్ దీంట్లో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. అడ్మిన్ రోల్ అని, డెవలప్మెంట్ రోల్ అని, ఆర్కిటెక్చర్ రోల్ అని ఇలా ఉంటాయి అనమాట. సో అడ్మిన్ రోల్కి మీకు బేసిక్స్ నార్మల్గా తెలుసుకుంటే సరిపోతుంది. డెవలపర్ రోల్కి ఏంటంటే మీకు కంపల్సరీ జావా స్క్రిప్ట్ అనేది తెలిసి ఉండాలి, ఎందుకంటే డెవలప్మెంట్ చేస్తూ ఉండాలి. ఏవైతే మనకి సర్వీస్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్ని కస్టమైజ్ చేస్తూ ఉండాలి యాజ్ పర్ ద క్లయింట్స్ రిక్వైర్మెంట్. అండ్ ఆర్కిటెక్చర్స్ అంటే ఇంటిగ్రేషన్ చేయడం, ఇన్స్టాలేషన్ చేయడం ఇలాంటి చేస్తూ ఉంటారనమాట. సో మీకు మేజర్గా యాజ్ ఎ ఫ్రెషర్గా మీకు అడ్మిన్ రోలే ఉంటుందన్నమాట. సో ఇది మీకు సర్వీస్ నౌ గురించి అయితే. మీకు దీంట్లో శాలరీస్ వచ్చేసరికి ఏవైతే మనం చెప్పుకున్నామో, ఇప్పుడు అడ్మిన్ రోల్ కానివ్వండి, డెవలపర్ రోల్ కానివ్వండి, అడ్మిన్ రోల్కి మీకు యాజ్ ఇట్ ఈజ్ మీకు 4 lakhs నుంచి 6 lakhs వరకు యాజ్ ఎ ఫ్రెషర్గా ఉంటుందన్నమాట. సో కొన్ని కంపెనీస్లో 3.5 అలా కూడా ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మీకు డెవలపర్ రోల్కి వెళ్ళినప్పుడు మీకు 15 to 20 వరకు, ఆర్కిటెక్చర్కి వెళ్ళినప్పుడు 25 నుంచి 25+ lakhs,
ప్రయాణం ఈ విధంగా అయితే మీకు దీంట్లో శాలరీస్ ఉంటాయి. ఓకేనా. అండ్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఎవరు చేయాలి, ఓన్లీ సిఎస్సి వాళ్ళకైనా ఐటీ వాళ్ళకైనా అని మాట్లాడుకున్నట్లయితే ఎనీ డిగ్రీ అనమాట. మీరు బీటెక్ చేసున్నా కానివ్వండి, డిగ్రీ చేసున్నా కానివ్వండి, ఏ బ్రాంచ్ అయితే సంబంధం లేదు. మీరు ఎవరైనా ఎనీ డిగ్రీ చేసుంటే మీరు ఈజీగా ఈ కోర్స్ అనేది నో వరీస్ అనమాట నేర్చుకోవచ్చు. అండ్ ఫర్దర్గా మీరు ఏవైతే యాజ్ యూజువల్గా మనం వేరే కోర్సెస్ నేర్చుకొని జాబ్స్ ఎలా సెర్చ్ చేసుకుంటామో అదే విధంగా జాబ్స్ కూడా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు ఈ కోర్స్ ఫీజు వచ్చేసరికి మీకు 20 నుంచి అలా తీసుకుంటూ ఉంటారు. అంటే డిపెండ్స్ ఆన్ కోర్ ఇన్‌స్టిట్యూట్స్‌ని బట్టి ఉంటుందనమాట. కొంతమంది ఎంప్లాయీస్ కూడా చెప్తూ ఉంటారు ఆన్‌లైన్‌లో, యూట్యూబ్స్‌లో ఈ విధంగా కోర్సెస్ స్టార్ట్ చేసి పర్సనల్‌గా, ఇండివిడ్యువల్‌గా చెప్తూ ఉంటారు. అండ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో కూడా చెప్తూ ఉంటారు. మీకు 15 ఆ విధంగా స్టార్ట్ అవుతుంది. 15, 20, 25 ఈ విధంగా తీసుకుంటూ ఉంటారనమాట. అండ్ మీకు మోర్ ఓవర్ దీంట్లో ఏంటంటే మీకు మ్యాక్సిమం అన్ని టాపిక్స్ అయితే కవర్ చేసాం. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఫ్రెషర్‌గా మ్యాక్సిమం చాలా తక్కువ పొజిషన్స్ ఉంటాయి. మీకు ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఎక్కువ ఒక డొమైన్ నుంచి వేరే డొమైన్‌కి చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఓకేనా. వేరే నాన్ ఐటీ నుంచి ఐటీ నుంచి చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళు వీటికేంటంటే కొంచెం మీకు యూజ్ అవుతుందనమాట. ఒక 2 to 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వరకు కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. జస్ట్ సబ్జెక్ట్ నేర్చుకొని వేరే వేరే డొమైన్ మీద ఎక్స్‌పీరియన్స్‌తో ఈ డొమైన్ మీద ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టు వెళ్ళొచ్చనమాట. సో, ఇలా చేంజ్ అవుతున్న వాళ్ళు కానివ్వండి, ఫ్రెషర్స్ కూడా నేర్చుకోవచ్చు. సో, మీకేంటంటే చాలా తక్కువుంటాయి. అండ్ కొంచెం కష్టపడుతూ ఉండాలి అండ్ ఎక్స్‌ప్లోర్ అవుతూ ఉండాలనమాట. లింక్డ్ఇన్ కానివ్వండి, నౌకరీ కానివ్వండి, దీంట్లో ఎక్స్‌ప్లోర్ అవ్వడం, ఏవైతే ఎంప్లాయీస్ ఉంటారో సర్వీస్ నౌ రిలేటెడ్ వాళ్ళతో ఎప్పటికప్పుడు కాంటాక్ట్స్ ఉండడం, వాళ్ళకి రెజ్యూమ్ సెండ్ చేస్తూ ఉండడం కనిపించిన వాళ్ళకల్లా. ఈ విధంగా చేస్తే త్వరగా ఫ్రెషర్స్‌కి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకైతే కొంచెం ఓకే, పర్లేదు, బానే జాబ్స్ ఉంటాయి. అండ్ ఇది నేర్చుకోవచ్చా అంటే ఓకే, కొంచెం డిమాండింగ్‌గా ఉందనమాట. టికెటింగ్ టూల్స్‌లో అన్నిట్లో కూడా సర్వీస్ నౌ ఎక్కువ వినిపిస్తుంది మనకి. చాలా టికెటింగ్ టూల్స్ ఉన్నాయి. బట్ సర్వీస్ నౌ ఏంటంటే మనకి కొంచెం యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. యాస్ వెల్ యాస్ కొన్ని క్యాటలాగ్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. అండ్ కొంచెం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారనమాట. చాలా కంపెనీస్ యూజ్ చేస్తూ ఉంటాయి. చాలా క్లయింట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో, అందుకని చెప్పేసి కొంచెం డిమాండ్ కూడా ఉంటుంది సర్వీస్ నౌకి యాస్ కంపేర్డ్ టు ద అదర్ టికెటింగ్ టూల్స్. సో, ఈ విధంగా మనకేంటంటే సర్వీస్ నౌ అనేది ఉంటుందనమాట. మీకు ఇది డ్యూరేషన్ వచ్చేసరికి మీకు ఒక 3 మంత్స్ అలా పడుతుంది. 3 మంత్స్‌లో సర్వీస్ నౌ అనేది నేర్చుకోవచ్చు. సో, మనకేంటంటే ఇది సర్వీస్ నౌ రిలేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. మేమేమైతే చెప్పుకున్నామో అడ్మిన్ కానీ, డెవలప్‌మెంట్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ వీళ్ళందరూ కూడా అడ్మిన్ అంటే నార్మల్‌గా సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ అడ్మినిస్ట్రేషన్స్ చేయడం. ఎవరైతే టికెటింగ్ క్రియేట్ చేస్తారో రోల్స్ ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. అండ్ డెవలపర్స్ ఏమంటే వాళ్ళకి కస్టమైజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు క్లయింట్‌కి ఏ విధంగా కావాలి ఆ సర్వీస్ నౌ టూల్ అనేది, ఓకేనా. సో, ఆ విధంగా డెవలపర్స్ ఏంటంటే కొన్ని కొన్ని న్యూ ఆబ్జెక్ట్స్ డెవలప్ చేసి కస్టమైజ్ చేస్తూ ఉంటారు. సో, అందుకని చెప్పేసి ఆ సర్వీస్ నౌ డెవలపర్స్ అంటాం. కొంచెం సాలరీస్ కూడా ఎక్కువుంటాయి. దీనికి జావా స్క్రిప్ట్ కొంచెం నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుందనమాట. అండ్ నెక్స్ట్ ఆర్కిటెక్చర్స్ ఇంటిగ్రేట్ చేయడం, ఈ సర్వీస్ నౌ టూల్‌ని వేరే టూల్‌తో ఇంటిగ్రేట్ చేయడం, ఇన్‌స్టాల్ చేయడం. సో, ఈ విధంగా స్కేలింగ్ చేస్తూ ఉండడం, ఈ విధంగా చేస్తూ ఉంటారనమాట. సో, ఇది మనకి సర్వీస్ నౌ గురించి. ఇంకా ఇన్ డీటెయిల్‌గా ఏంటంటే కొంచెం ఇన్‌స్టిట్యూట్స్‌లో డెమో అవి ఇవి మీరు జాయిన్ అవుతా ఉంటే మీకు అర్థమవుతుంది. సో, ఇదనమాట సర్వీస్ నౌ గురించి. సో, మీకు ఇంకేమన్నా వేరే డొమైన్ రిలేటెడ్ డీటెయిల్స్ కావాలనుకున్నా అండ్ వేరే కోర్సెస్ రిలేటెడ్ డీటెయిల్స్ కావాలనుకున్నా సో, ఈ వీడియో కింద కానివ్వండి, వేరే వీడియోస్ కింద అయితే మీరు కామెంట్ చేస్తూ ఉండండి. సో, దాని రిలేటెడ్ నేను మొత్తం గూడా డీటెయిల్స్ మీ ముందు పెట్టడానికైతే ట్రై చేస్తాను. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.